హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు నేను మీషో నుంచి తెప్పించిన సెలబ్రిటీ శారీస్, నయనతార అలాగే జ్యోతిక మ్యామ్ శారీస్ ఉన్నాయి కదా, ఆ శారీస్ అయితే తెప్పించాను. చాలా చాలా బాగున్నాయి. వీడియో అయితే మిస్ చేయకుండా చూసేయండి. మీకు ఏ శారీ నచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ వచ్చేసి ఈ శారీ ఇప్పుడు నయనతారగా కట్టుకుంటున్నారు కదా, చాలా ట్రెండ్లో ఉన్న శారీ. చూసారంటే మనకి గోల్డెన్ టిష్యూలో వచ్చేసింది. మొత్తం గోల్డ్, చాలా చాలా అంటే చాలా బాగుంది. సో ఓపెన్ చేసి చూసేద్దాము. ఇది అరౌండ్ కాస్ట్ వచ్చేసి మనకి 650 అట్లా ఉంటుంది. 640 650 మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తగ్గుతుంది. దీనికైతే ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. చూసారు కదా, మొత్తం ఇలాగ మనకి జల్లెడ టైప్లో ఉంది కదా, మొత్తం చూసారు కదా, మొత్తం టిష్యూ గోల్డ్తో వచ్చేసి చాలా గ్రాండ్ లుక్ ఉంది. బయట కూడా సేమ్ ఇదే లుక్ ఉంది. మనకి ఈ శారీకి కాంట్రాస్ట్గా కలర్ అన్న గ్రీన్ కానీ, మనకి మంచి రెడ్ కలర్, పింక్ కలర్తో కూడా మ్యాచ్ చేయొచ్చు. లేకపోతే మనకి ఇలాగే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు కదా, అదన్నా వేసుకోవచ్చు. సో చూసారంటే శారీ ఓవరాల్గా ఇది మనకి పైన కడీ బోర్డర్ ఇచ్చేసారు. శారీ మొత్తం ఇలాగా గోల్డెన్ వీవింగ్ అయితే వచ్చేసింది. ఇది టిష్యూతో వచ్చింది అనమాట. మీకు క్లాత్ చూస్తేనే తెలుస్తుంది టిష్యూ అని చెప్పి. బట్ టిష్యూ కానీ కొంచెం మంచిగా ఉంది, మరీ హార్డ్ టిష్యూలా లేదనమాట, సాఫ్ట్ టిష్యూలా ఉంది. చాలా చాలా బాగుంది. చూసారు కదా ఓవరాల్గా శారీ అయితే ఇది. సో చూసారంటే పళ్ళు పాటు ఇలా చిన్నగా డిఫరెన్షియేట్ ఇచ్చి కింద టెజల్స్ అని ఇచ్చారు. చాలా చాలా బాగుంది. ఒకసారి దగ్గర నుంచి చూసేయండి. బార్డర్ అయితే బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఉంది. టిష్యూ శారీస్ తెలిసిందే కదా, కట్టుకుంటే గ్రాండ్ లుక్ ఉంటాయి. బట్ క్యారీ చేసే వాళ్ళు, నచ్చిన వాళ్ళే తీసుకోగలరు, అందరు కట్టుకోలేరు. టిష్యూ శారీస్ క్యారీ చేసే వాళ్ళు చూసారు కదా, మనకి లైట్ గోల్డ్ కలర్లో మంచిగా ఉంది. ఫినిషింగ్ అయితే చూడడానికి చాలా క్లాసీ లుక్ అయితే ఉంది వేసుకుంటే. సో ఏమన్నా ట్రై చేయాలనుకుంటే తక్కువ కాస్ట్ 650 ఆ రేంజ్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఏ సెలబ్రిటీతో చెప్పుకొని చూద్దాం. సో చెప్పలేదా, ఇదైతే జ్యోతిక మ్యామ్ శారీ అనమాట. ఇందాక నయనతార గారిది, ఇది జ్యోతిక గారిది. ఇన్స్పైర్డ్ శారీ అనమాట. వాళ్ళు కట్టుకున్నవి ఇన్స్పైర్ అయిన శారీస్ అనమాట. నేను ఇంకా వాళ్ళ శారీ అన్నాను కానీ వాళ్ళదని చెప్పకండి. సో చూసారంటే ఇది మంచి మనకి కలనేత షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ మనకి ఇక్కడ పింక్ కనిపిస్తుంది కదా, ఆ పింక్ ప్లస్ గోల్డెన్ షేడ్ మిక్స్ అయింది. కలనేత షేడ్ మీకు చూస్తుంటే అర్థమైతే. శారీ అయితే చాలా పొడవుగా ఉంది. హైట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. మంచి లెంత్ చూడండి, హైట్ అయితే మంచిగా ఉంది. హైట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కింద వచ్చేసి ఇలా పెద్ద బోర్డర్, పైన వచ్చేసి చిన్న బోర్డర్ ఇచ్చారు. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 780 అట్లా ఉంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇంకా అమ్మాయిలకి పింక్ అంటే చెప్పాల్సింది తెలిసిందే కదా, చెప్పాల్సింది ఏముంది. సో ఇంకా శారీ అయితే ఓపెన్ చేద్దాము. దీనికి బ్లౌజ్ పార్ట్ మనకి పళ్ళు సైడ్ ఇచ్చారనమాట. సో చూస్తున్నట్టయితే ఇది బ్లౌజ్. టిష్యూ అన్నారు కదా అని హార్డ్ టిష్యూ కూడా కాదు, ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంది. క్లాత్ మీకు ఇలా నలుపుతుంటే తెలుస్తుంది కదా, చాలా. బ్లౌజ్ అయితే ఇది చూసారు కదా, మనకి ఇలాగా వర్టికల్ స్ట్రైప్స్ అయితే ఇచ్చేసారు. ఇట్లా 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 స్ట్రైప్స్ అంతా ఉన్నాయి శారీ మొత్తం. ఇది బ్లౌజ్ పైన పార్ట్. ఈ బ్లౌజే మనం స్టిచ్ చేసుకోవచ్చు. చాలా చాలా గ్రాండ్గా ఉంది, సూపర్ ఉంది అనమాట బ్లౌజ్ అయితే. ఇది కింద బోర్డర్ పార్ట్ అనమాట. చాలా బాగుంది బోర్డర్ కూడా. సో ఫ్యాబ్రిక్ కూడా మీకు క్యామ్లో ఎంత షైనింగ్ కనిపిస్తుందో దానికన్నా మంచిగానే ఉంది షైనింగ్. సో చూసినా అంటే మనకి పార్టీషన్ ఇచ్చారు. పళ్ళు అయితే ఇలా చిన్నగా ఇచ్చేసారు, చిన్న పళ్ళువే ఇచ్చారు. దీనికి టెజల్స్ అనేం లేవు. మొత్తం శారీ అంతా ఇలాగ వర్టికల్ లైన్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారంటే మొత్తం శారీ అంతా ఇది. హైట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. కింద అయితే మంచిగా మనకి ఇలా బార్డర్ ఇచ్చేసారు. బార్డర్ కూడా మరీ పెద్దది కాదు, మంచిగా మీడియం సైజులో ఉంది కింద బార్డర్ కూడా. సో ఎవరైనా కట్టుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. ఈ శారీ ఇంకా గ్రాండ్ లుక్ ఉంది ఇందాకటి శారీ కన్నా. ఇందాకటిది ఒక రకం, ఇప్పుడు ఒక రకం. సో చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది శారీ అయితే. ఓవరాల్గా నాకు చాలా నచ్చింది ఈ శారీ. ఎక్కువ షైనింగ్ ఉంది. బయట కూడా మనకి టిష్యూ అంటే అంతే కదా, కట్టుకుంటే సెలబ్రిటీస్ లాగా గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది అసలు ఈ శారీ అయితే.
సో చూసారు కదా, మనం పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ టిష్యూ మంచి సెలబ్రిటీ లుక్ అయితే వచ్చేసింది. కట్టుకుని మంచిగా మ్యాచ్ చేస్తే ఈ కాస్ట్కి చాలా వర్త్. రెండు కాస్ట్కి తగ్గట్టు మంచి క్వాలిటీ వచ్చేసాయి. సో ఏమన్నా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇది జార్జెట్ శారీ. జార్జెట్లోనే మనకి ఇలాగా సెల్ఫ్ ఎంబోజ్లా వచ్చింది. చూసారు కదా, మామిడికాయ పిందెల డిజైన్, ఇలా ఫ్లవర్ డిజైన్ మొత్తం కనిపిస్తుంది కదా. జార్జెట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది. ఓపెన్ చేసి చూసేద్దాము. ఇది అరౌండ్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా 500 అట్లానే ఉంది, 540. ఒకసారి చెక్ చేయండి కాస్ట్ అయితే. ఇందులో ఈ కలర్ అయితే అయిపోయింది, మిగతా కలర్స్ ఉన్నాయి. ఇది అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది. సో మిగతా అయిపో లోపల తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా బాగుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ఫ్లవర్స్ అయితే ఇలా వచ్చేసాయి. ఇలా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. స్టార్టింగ్లో ఇట్లా ఇచ్చారు అనమాట. సో మీకు కనిపిస్తుంది కదా, ఎంబోస్ చేశారు. కట్టుకుంటే కూడా మంచిగా కనిపిస్తుంది. సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది అనమాట మొత్తం అంతా శారీ. సో చూసినట్టయితే ఇలా ఉంది, చాలా బాగుంది శారీ. చూసారు కదా, డిజైన్ బాగుంది, రెగ్యులర్ డిజైన్లా కాకుండా జార్జెట్లో. సో దీనికి పళ్ళు డిజైన్ అది వేరుగా ఏం లేదు, బట్ టాజల్స్ అయితే ఇలా ఇచ్చారు, మంచిగా ఇచ్చారు టాజల్స్ అనేవి. చాలా చాలా బాగుంది శారీ అయితే. కట్టుకుంటే చాలా కంఫర్ట్ ఉండిద్ది, మంచి క్లాసీ లుక్ అయితే ఉంటుంది. సో చూసారు కదా, సూపర్ ఉంది. క్లాత్ గురించి చెప్పక్కర్లేదు, జార్జెట్ క్లాత్ చాలా చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా ఉంది మెయిన్. సో చూసారు కదా, సెల్ఫ్ ఎంబోజ్ వచ్చింది, చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ కూడా మంచిగా ఇచ్చారు. సో ఓపెన్ చేసి చూసేద్దాం. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్స్ బూటీస్ ఇచ్చారు గోల్డెన్ థ్రెడ్ వర్క్తో. సో చూసారు కదా, మిషన్ ఎంబ్రాయిడరీ టైప్లో ఉంది, చిన్న బూటీస్ అయితే ఇచ్చారు. ఇది ఓన్లీ 80 సెంటీమీటర్స్ ఉంటుంది. పెద్ద సైజ్ వాళ్ళు అస్సలు తీసుకోకండి, సరిపోదు బ్లౌజు. ఇలా హ్యాండ్స్కి ఇలా ఇచ్చారనమాట డిజైన్ అయితే, ఇలా జింకలు డిజైన్ ఇచ్చారు హ్యాండ్స్కి. ఇది మన హ్యాండ్స్ వేసుకోకుండా ఇక్కడ బాడీ పార్ట్ కన్నా వేసుకోవచ్చు, బట్ హ్యాండ్స్కి వేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా బార్డర్ వచ్చి ఇలా డీటెయిలింగ్గా ఉంది కదా, హ్యాండ్స్కి కూడా చిన్న సైజ్ వాళ్ళకే సరిపోతుంది. సో ఇంతే ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగుంది, చూసారంటే దగ్గర నుంచి చాలా గ్రాండ్గా ఉంది వర్క్ అయితే. ఈ కాస్ట్లో మంచిగా ఉంది ఈ శారీ కూడా. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ కూడా మంచిగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది క్లాత్. ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారు కదా, కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, నా ఫేవరెట్ లెనిన్ అనమాట. ఇది కూడా కాస్ట్ వచ్చేసి 570 అలాగే ఉంది. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది, కట్టుకుంటే మంచి క్లాసీ లుక్ అయితే వస్తుంది శారీ. కలర్ కాంబినేషను ప్యాటర్ను చాలా బాగుంది, కొత్తగా వస్తుంది, సమ్మర్కి బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఓపెన్ చేసి చూసేద్దాము. సో ఈ శారీ స్టార్టింగ్ ఏటో తెలియలేదు, డిజైన్ అంతా ఒకలా ఇచ్చారనమాట. ఇది ఇప్పుడు స్టార్టింగ్. సో చూసారు కదా, మనకి చెక్స్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. సో చూస్తే అయితే పైన మనకి మంచి గ్రేప్ వైన్ కలరు, కిందకి వెళ్ళే వరకు వైట్ కలరు వచ్చిందనమాట. కింద వైట్ కలర్లో కూడా అక్కడక్కడ మనకి ఇలాగా ఇలా బంచెస్ లాగా చూడండి, ఇది మొత్తం రాలేదు ఈ పింట్ అనేది, ఇక్కడ వరకు వచ్చింది కదా. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలా లైన్స్ వచ్చింది. ఓన్లీ ఆ మధ్యలో కుర్చీల పార్ట్ వరకే వచ్చిందనమాట. ఇది మొత్తం ప్లెయిన్ వచ్చింది. శారీ అయితే నాకు ఇటువైపా అటువైపా కిందకి మంచా లేకపోతే ఐ థింక్ ఎటువైపు ఏంటో ఈ శారీ అయితే నాకు అర్థం కాలేదు. మీకు చూపించాను కదా, చెప్పండి మీరే. ఇది పైకి ఇలా వస్తుందా, ఇది ఇలా పైకి వస్తుందా, లేకపోతే ఇది కుర్చీల దగ్గరికి వస్తుందా, ఈ చీర ఇటు సైడ్ కట్టుకోవాలా లేకపోతే అటు సైడ్ కట్టుకోవాలా, నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ స్టార్టింగ్లో ఇచ్చారు కదా, ఇది పళ్ళు అనుకుంటే మనం ఇలా వేర్ చేసుకోవచ్చు, ఇలా భుజం మీదకి వస్తుంది శారీ. ఇది మిగతా శారీ మొత్తం మనకి ప్లెయిన్ ఇలా వచ్చేస్తుంది. సో చూసారు కదా, మొత్తం ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది శారీ, మొత్తం గ్యాప్స్ వస్తుంది. లేకపోతే ఇటు సైడ్ నుండి కట్టుకున్నాం అనుకోండి, ఇది కుర్చీల దగ్గరికి వస్తుంది. ఇట్లా ఇటు సైడ్ నుంచి కట్టుకున్నాం అనుకోండి, ఇది కుర్చీల దగ్గరికి వస్తుంది, కుర్చీల మధ్యలో వస్తుంది. సో శారీ అయితే ఓవరాల్గా బాగుంది, కానీ ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో బాగుంది శారీ అయితే, డిఫరెంట్గా ఉంది. దీనికి బ్లౌజ్ అయితే ఇలా జార్జెట్ ఇచ్చారు.
సో చూసారు కదా, జార్జెట్ మీద మంచి సీక్వెన్స్ అయితే ఇచ్చారు. 80 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇది కూడా చిన్న చిన్న సీక్వెన్స్ ఉంటుంది కదా, అది ఇచ్చారనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. సో చూసారు కదా, బ్యాక్ సైడ్ థ్రెడ్. ఇలాంటి బ్లౌజెస్ అంత ముందుకు వచ్చాయి కదా, ఈ బ్లౌజ్ వేసుకుని ఆ శారీ ఇటువైపు ఫ్లవర్స్ అది వస్తే సూపర్ ఉంటుంది. శారీ అరౌండ్ 550 ఆ కాస్ట్లో చాలా చాలా వర్త్ అనమాట. చాలా బాగుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. బట్ ప్యాటర్న్ నాకు తెలియట్లేదు, బట్ ఆ కాస్ట్కి మంచిగా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇందులో కూడా కలర్స్ కూడా ఉన్నాయి. ఓకే, ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా బాగున్నాయి శారీస్. ఫస్ట్ చూపించిన 2 సెలబ్రిటీ ఇన్స్పైర్డ్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఆబ్వియస్లీ టిష్యూస్ చాలా బాగుంటాయి చూడడానికి. మనం క్యారీ చేసే వాళ్ళ బట్టి ఉంటుంది. కొంతమందికి టిష్యూ క్యారీ చేయడం మంచిగా వస్తుంది. మంచిగా ప్లీట్స్ ఐరన్ చేసేసి, ఇక్కడ ప్లీట్స్ కింద ప్లీట్స్ మొత్తం ఐరన్ చేసి స్టిఫ్గా కట్టుకున్నామంటే చెప్పిన మాట వింటుందన్నమాట. క్యారీ చేయని వాళ్ళకి కొంచెం కష్టము, అంతే తప్ప చాలా బాగున్నాయి శారీస్. మంచి గ్రాండ్ లుక్ ఉంటాయి. తక్కువ కాస్ట్లో గ్రాండ్ లుక్లో కనిపించాలంటే టిష్యూ శారీసే, ఇంకా దాన్ని తలదన్నింది ఇంకోటి లేదనమాట శారీస్. సో మీకే శారీ నచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనున్న బెల్ బటన్ నొక్కేసారనుకోండి, నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.